హాయ్ ఫ్రెండ్స్. 'పుష్ప 2' మీద విచిత్రమైన గాసిప్ అయితే నడుస్తుంది. ఆ గాసిప్ ఏంటి ఈరోజు అప్డేట్లు అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న 'పుష్ప 2 ది రూల్' విడుదల తేదీ వాయిదా పడిందనే పుకారు ఒక్కసారిగా ఊపందుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అప్పటికి పూర్తి కావని, అందుకే పోస్ట్ పోన్ తప్ప వేరే మార్గం లేదని సుకుమార్ చెప్పేశారని ఏవేవో కథనాలేశారు. రామ్ చరణ్ అభిమానులు ఒక అడుగు ముందుకేసి గేమ్ చేంజర్‌ని ఆ తేదీకైతే లాక్ చేసేయమని, సో మంచి డేట్ కాబట్టి భారీ వసూలు వస్తాయని 'దిల్ రాజు' బ్యానర్‌ని ట్యాగ్ చేసి విన్నపాలు చేయడం అయితే మొదలుపెట్టారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే వాయిదా అనేది పచ్చి గాసిప్పే తప్ప మరొకటి కాదు. అసలు ఈ న్యూస్ ఎక్కడ మొదలైందంటే కొందరు పేరున్న బాలీవుడ్ విశేషాలు 'పుష్ప 2' రాదు కాబట్టి అజయ్ దేవగన్ 'సింగం అగైన్'కి వసూలు పరంగా మంచి ఛాన్స్ ఉంటుందని అయితే వార్తలు పడ్డారు. సో దీంతో ఖచ్చితమైన సమాచారం ఉండబట్టి అలా రాస్తారని భావించి అదే నిజమనుకున్న జనాలు లేకపోలేదు. సో దీంతో మెల్లగా ఇది వైరల్ కావడం మొదలైంది. రీసెంట్‌గా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్తూ 'పుష్ప' టీమ్ వదిలిన గ్రీటింగ్ పోస్టర్‌లో చాలా స్పష్టంగా రిలీజ్ డేట్ ఆగస్టు 15 అని పెద్ద అక్షరాలతో కుడివైపు చివర్లో పెట్టారు. సో 24 గంటలు కాకముందే ఇదిగో ఆన్‌లైన్ ప్రచారాలైతే షురు అయ్యాయి. దర్శకుడు సుకుమార్ చేతిలో 7 నెలల సమయం అది. సో జూలైని ప్రమోషనల్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం వాడుకున్న బ్యాలెన్స్ షూటింగ్‌ని దానికన్నా ముందే నిక్షేపంగా అయితే పూర్తి చేస్తారు. నిజానికి వేసవిలోనే గుమ్మడికాయ కొట్టేస్తారట. ఆపై కొత్త టైం చేతిలో ఉంచుకుంటే ఇతరత్ర ఒత్తిళ్లు తగ్గించుకోవచ్చని అయితే ప్లాన్ చేస్తున్నారు. సో రష్మిక మందన, ఫాయిజ్ ఫాజిల్, అనసూయ, సునీల్ లాంటి బిజీ ఆర్టిస్టులు ఉండటం వల్ల కాల్ షీట్స్ బ్యాలెన్స్ చేయడం కొంచెం ఇబ్బంది అయినప్పటికీ 'పుష్ప 2' ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెన్స్ డే అయితే మిస్ కాదు. సో 1000 కోట్లకు పైగా బిజినెస్‌ని టార్గెట్ చేసుకున్నాడు పుష్పరాజ్. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.